నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ షూ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం నిన్న ఏదైతే ప్రమాదం చోటు చేసుకుందో చేవేళ్ళ బస్సు ప్రమాదం అత్యంత బాధాకరమైంది. నిన్న 19 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ నిర్లక్ష్యం ఎవరిది? గవర్నమెంట్‌దా? లేదంటే డ్రైవర్‌లదా? నిర్లక్ష్యం ఎవరిదని అంతు చిక్కని పరిస్థితి. అయితే పోలీసులు కూడా సర్చింగ్‌లో ఉన్నారు. అయితే నిన్న ఏదైతే రెస్క్యూ టీమ్ కాపాడిందో వాళ్ళు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నిమ్స్ హాస్పిటల్‌లో నందిని గారు. ప్రస్తుతం పాపతో మాట్లాడదాం. అసలు ఏ టైంకి బస్సు ఎక్కడం జరిగింది? ఎలా జరిగింది? అసలు బస్సులో ప్రస్తుతం ఆవిడ ఉన్నారు. నిన్న ఏదైతే బస్ యాక్సిడెంట్ జరిగిందో ఆ బస్సులో అయితే ఆవిడ ఉండడం జరిగింది నందిని గారు. ఒకసారి మాట్లాడదాం ఏం ఏం జరిగిందనేది. చెప్పమ్మా అసలు నిన్న ఏ టైంకి ఎక్కడి నుంచి వెళ్తా ఉన్నావు నువ్వు? నేను 5:30కి దారిలో బస్సు ఎక్కాను. కాలేజ్కి వెళ్తున్నాను మెహదీపట్నం పుల్లారెడ్డి కాలేజ్కి. 6:40కి ఇన్సిడెంట్ అయింది. లారీ గుద్దిందని ఏం తెలీదు. నార్మల్ బ్రేక్ అనుకున్నాం. ఉల్టా పడిపోయింది. నేను మా పైన అంతా కంకర పడిపోయింది. కొద్దిసేపు పెయిన్ ఉండే, తర్వాత నేను కళ్ళు తిరిగి పడిపోయాను. మొత్తం బ్లాంక్ ఉండే, కంకర మొత్తం ఫుల్ అయిపోయింది మా అంతా. తర్వాత క్లియర్ చేస్తున్నప్పుడు సన్లైట్ పడింది, అలా మేలుకు వచ్చింది. తర్వాత బయట నుంచి కొందరు విండో రావడం వల్ల కొంచెం బ్రీతింగ్ అలా వచ్చింది. తర్వాత ఒకరు వచ్చి వాటర్ తాపారు. పేరెంట్స్కి కాల్ చేశాను. అంటే నిన్న ఏదైతే బస్సులో మీరు ఉన్నారో ఏదైతే డ్రైవర్ సైడ్ ఉందో డ్రైవర్ సైడ్ ఉన్న వాళ్ళందరూ క్లీన్ స్వీప్ అందరూ చనిపోవడం జరిగింది. అయితే మీరు ఏ సైడ్ ఉన్నారు అట్లా? నేను మిడిల్ ఆఫ్ ద బస్లో ఉండే, నిల్చొని ఉండే. రైట్ సైడ్ కూర్చున్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద ఆన్ ద స్పాట్లోనే డెడ్ అయిపోయారు. లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు, బ్యాక్ ఉన్న వాళ్ళు ఇంకా విండోస్ పగలడం వల్ల వెళ్ళిపోయారు. అలా మోస్ట్లీ వెనకాల బాయ్స్ ఉండే, ఇంకా ఫ్యామిలీస్, కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉండే. అంటే ఏజ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అందులో? ఫ్యామిలీస్ ఉండే, నా ఏజ్ వాళ్ళు ఉండే, కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉండే. ఎందుకు ఆ బస్సే ప్రిఫర్ చేసుకోవాల్సి వచ్చింది మీరు? అంటే మీకు ఇంకో బస్సులు లేవా? లేదంటే యాక్చువల్గా చెప్పాలంటే బస్సుకు సంబంధించి ఏదైతే ఉందో ఆ బస్సులో సీట్లు ఎన్నైతే ఉన్నాయో అన్ని సీట్లు మాత్రమే ఎక్కించుకోవాలి. మామూలుగా చెప్పాలంటే సీట్లకు మించి 72 మంది ఉన్నట్లు సమాచారం ఉంది. అయితే దీనికి ఏం చెప్తారు? నార్మల్గా నేను ఫ్రీక్వెంట్గా వెళ్తుంటాను అదే టైంకి చాలాసార్లు. సో ఫస్ట్ బస్ మిస్ అవ్వడం వల్ల సెకండ్ బస్కి వెళ్ళాను. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రీ బస్సెస్ పెట్టడం వల్ల బస్సెస్ అనేవి తగ్గించేశారు. ఏ టైంకి బస్సు వస్తుంది, ఎంత డిలే అవుతుందో తెలియట్లేదు. సో వచ్చిన బస్ని మేము ఎక్కేయాల్సి వస్తుంది. లాస్ట్ టైం 1.5 అవర్ వరకు ఒక్క బస్సు కూడా రాలేదు. 5కి 5:30 బస్సు 4:30 లోపలనే వెళ్ళిపోయాయి. సో అలా నేను ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. సో ఇంకా ఫుల్ ఉన్న రష్ ఉన్నా వెళ్ళిపోవాల్సి వచ్చింది. తాండూరు నుంచే బస్సు ఫుల్ వచ్చింది రష్. సో అంటే నువ్వు మిడిల్ ఆఫ్ ద బస్ అయితే ఏదైతే ఉన్నావో నువ్వు ఏదైతే కంకర రాళ్ళు ఇట్లా దొల్లిందో నువ్వు ఎటు పక్కకు పడిపోయావు అప్పుడు? లెఫ్ట్ సైడ్, మొత్తం లెఫ్ట్ సైడ్ బస్సు వెళ్ళిపోయింది. లారీ పైకి వచ్చేసింది, కంకర మొత్తం మా పైన పడిపోయింది. అంటే బస్సులో నువ్వు మీ ఊరు దగ్గర అనుకుంటే నేను విన్నాను. అంటే మీ ఊరికి సంబంధించి ఏదైతే ఆ బస్సులో ఎప్పుడన్నా ట్రావెల్ చేసావా? నార్మల్గా చేస్తాను. అంటే ఎప్పుడన్నా తప్పిదం కానీ లేదంటే డ్రైవర్లు కానీ ఇట్లాంటివి ఏదన్నా జస్ట్లో వెళ్ళి కట్ చేయడం ఇట్లాంటివి ఎప్పుడన్నా జరిగిందా? నార్మల్గా జరిగాయి. అనంతగిరి హిల్స్ పైన, లోయ దగ్గర అలా ఇలా నార్మల్గా. కాకపోతే అక్కడ అంతా జరగలేదు, ఎందుకంటే మొత్తం మంచు ఉండడం వల్ల ఏం కనిపించలేదు. అండ్ మొత్తం చీకటి ఉండే, సో ఏం తెలియలేదు. ఇంకా కంకర పడడం వల్ల మొత్తం డస్ట్ అంత ఉండడం వల్ల మాకు బ్రీతింగ్ ఆడలేదు. అలా నేను కలదిరి పడిపోయినా. అంటే లోపల పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి నువ్వు? అంటే నువ్వు అసలు కనిపించలేదా? లేదు, తెలీదు అసలు. మొత్తం మా పైన అంతా పడిపోయింది. ఊపిరి ఎలా తీసుకున్నావు మరి అంత మునిగిపోతే? అదే తెలియదు, మొత్తం కళ్ళు తిరిగి పడిపోయినా. కొద్దిసేపు అయిన తర్వాత అంతా క్లియర్ చేశారు. నా పక్కన విండో ఉండడం వల్ల కంకర అనేది కింద పడిపోయింది. ఆ విండో వల్ల కొంచెం బ్రీతింగ్ అనేది అందింది. తర్వాత ఇంకా వాటర్ అడిగితే వాటర్ ఇచ్చారు. ఇంకా నేను మేలుకొతూ ఉండడం వల్ల అమ్మాయి బతికే ఉంది అని ఇద్దరు వచ్చి హెడ్ పట్టుకోవడం, అలా బయట ఉన్న వాళ్ళు హెల్ప్ చేశారు. పోలీస్ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు. ఏ టైంకి ఇంట్లో వాళ్ళకి సమాచారం ఇచ్చావు నువ్వు? ఇది అరౌండ్ 6:40 అలా అయిందన్న. 1 అవర్ వరకు అసలు ఎవ్వరు రాలేదంట. ఒక 8:30, 9 కల్లా, 9కి ఫోన్ నా పాకెట్లోనే ఉండడం వల్ల కింద పడింది. సో అలా ఫోన్ తీసుకొని నేనే చేశాను. నిల్చుకోనో లేదంటే బస్సులో సీటింగ్లో కూర్చోన్నా? నేను మొత్తం ఇంకా నా పైన కంకర ఉందన్న. నా పైన ఇద్దరు 2-3 డెడ్ బాడీస్ కూడా పడ్డాయి. కానీ నేను మాట్లాడితే వాళ్ళు కొంచెం సేఫ్గా ఫీల్ అవుతారు అని చెప్పేసి ఇంకా ఒక అన్న హెల్ప్ తీసుకొని కాల్ చేశాను. తర్వాత ఇంకా వాళ్ళు లాగారు, ఎందుకంటే కంకర మొత్తం ఉంది. కాలుకి పెయిన్ అయినా పర్లేదు లాగేస్తాం అని చెప్పేసి ఇంకా వాళ్ళు లాగేసి అంబులెన్స్లో పండుబెట్టారు. అంటే ఏదైతే నువ్వు బస్సులో ఉన్నావో మీ ఊరు వాళ్ళు ఎవరన్నా ఉండడం జరిగిందా? లేదంటే
ఏదైతే నువ్వు ఆ బస్సు ప్రిఫర్ చేస్తావు మామూలుగా నీ కంఫర్ట్ కావచ్చు ఏదైనా ఉండొచ్చు ఆ బస్సు అయితే నువ్వు ప్రిఫర్ చేస్తావు. ఆ బస్సులో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏంటి? మా ఊరు వాళ్ళు ఉన్నారు కానీ నాకు ఎవరు తెలియదు అన్న, అంత పరిచయం లేదు ఎవరితోనే, తెలియదు. కానీ ఒక 10 మెంబర్స్ వరకు ఎక్కారు అక్కడ ఉన్న వాళ్ళు. మోస్ట్లీ తాండూరు నుంచే బస్ ఫుల్ ఉంది. మోస్ట్ అంటే మామూలుగా టికెట్ కొట్టింది ఎవరు? మామూలుగా టికెట్ నువ్వు ఎక్కిందే కొట్టేశారా బస్సులో? అంటే ఆ మధ్యలో ఆఫ్ ద బస్ తీసుకున్నారా టికెట్? లేదు లేదు, అప్పుడే తీసుకున్నారు. వెంటనే కండక్టర్ వచ్చి టికెట్స్ నార్మల్గానే తీసుకుంది. నువ్వు ఎక్కే ప్లేస్ నుంచి నువ్వు వెళ్ళే గమ్యస్థానం వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ఒక డిస్టెన్స్ అంటే తెలియదు కానీ టైం అయితే 1.5 hours అట్లా అన్న. కాలేజ్కి వెళ్తావు? కాలేజ్కి వెళ్తూ ఉంటా. సో నార్మల్గా మార్నింగ్ ఎక్కువ వెహికల్స్ ఉండకపోవడం వల్ల బస్ కూడా హై స్పీడ్ అంటే నార్మల్ హై స్పీడ్లో వెళ్తుంది, లారీ కూడా హై స్పీడ్లో రావడం వల్ల అట్లా అయిపోయింది. కంకర్ లేకపోతే చాలామంది బతికేవాళ్ళన్న. కంకర్ వల్ల ఎవరు హెల్ప్ చేయలేదు కదా 1 hour వరకు. సో చాలామంది చనిపోయారు. గుద్దితే నీకు అర్థమవుతుంది అంటే వచ్చే ఫోర్స్లో నీకు కొట్టిన దెబ్బకి బస్సుని మీకు తెలిసిందా ఏదో అయిపోయిందిరా అన్నట్టు? బ్రేక్ అనుకున్నాను అన్న నార్మల్గా, కానీ అందరు అడగడం వల్ల ఏదో లారీ అట్లా అనుకుని ఇంకా కంకర్ పడడం వల్ల అట్లా తెలిసింది. తెలుస్తుందా విజువలైజేషన్? హాఫ్ అన్ అవర్ వరకు కంకర్ మొత్తం ఫిల్ అయిపోయింది. హెల్ప్ హెల్ప్ అలా అరిచాము. తర్వాత నేను కళ్ళు తిరిగి పడిపోయినా. తర్వాత ఏమైందో నాకు తెలియదు అన్న. నా పక్కన విండో ఉండడం వల్ల కొంచెం బ్రీతింగ్ వచ్చింది. రైట్. ఏదైతే నందిని చెప్తా ఉండే చూస్తే ఆ కంకర మొత్తం మా మీద పడిపోయింది. అరగంట దాకా మేము లోపలనే కూరుకుపోయిన పరిస్థితి అయితే ఉండింది. అసలు ఊపిరి కూడా తీసుకోలేని స్థితిలో నేను ఉన్నాను. అయితే అక్కడ ఏదైతే ఆ కంకర మొత్తం మా చుట్టూ మా మీద పడిపోయిందో అసలు బయటికి కూడా కనిపించని పరిస్థితి. నా పక్కన విండో ఉండింది కాబట్టి నేను బయటపడాల్సి వచ్చింది. ఏదైతే బయట సహాయక బృందాలు ఉన్నాయో వాళ్ళు వచ్చి కొంచెం సహాయం చేస్తే నేను బయట రావడం జరిగింది. అప్పుడు బయటకు వచ్చి మా ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ చేయడం జరిగిందని కూడా నందిని చెప్తా ఉండే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది.